హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లేటెస్ట్‌గా తెలంగాణ ప్రభుత్వం దగ్గర నుంచి కొన్ని కొత్త అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు ఒక కట్ ఆఫ్ డేట్ అనేది పెట్టిందనమాట. ఎవరైతే ఈ కట్ ఆఫ్ డేట్ లోపల ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. సో అంతేకాదు, ఎవరైతే మనకి L2 లిస్ట్‌లో ఉన్నారో అటువంటి వారికి వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేయాలని, వాళ్ళకు సంబంధించి వెంటనే ఒక లిస్ట్ అనేది కూడా తయారు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అధికారులను ఆదేశించిందనమాట. సో అసలు ఈ కట్ ఆఫ్ డేట్ అంటే ఏంటి, ఏ డేట్ అనేది ప్రభుత్వం కట్ ఆఫ్ డేట్గా పెట్టిందో వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడొక్కడ స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి తెలంగాణలో నిన్న ఒక భారీ రివ్యూ అయితే జరిగిందనమాట. ఈ రివ్యూలో తెలంగాణ ప్రభుత్వం అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమని చెప్పారంటే, ఎవరైతే ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా వెంటనే ఇందిరమ్మ ఇళ్ళు పంపిణీ చేయాలని చెప్పేసి, వాళ్ళకు సంబంధించి ఒక ఫైనల్ లిస్ట్ అనేది కూడా తయారు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అధికారులను ఆదేశించడం జరిగిందనమాట. ఇకపోతే ఇందిరమ్మ ఇళ్లకు తెలంగాణ ప్రభుత్వం ఒక కట్ ఆఫ్ డేట్ అనేది పెట్టిందనమాట. ఎవరైతే ఈ కట్ ఆఫ్ డేట్ లోపల ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది. ఫ్రెండ్స్, జూన్ 6వ తారీఖు అనేది ఇందిరమ్మ ఇళ్లకు ఒక కట్ ఆఫ్ డేట్గా పెట్టింది ప్రభుత్వం. ఎవరైతే జూన్ 6వ తారీఖు లోపల ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకుంటారో అటువంటి వారికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుందనమాట. ఎవరైతే జూన్ 6వ తారీఖు తర్వాత ఈ ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకున్నారో వారికి ఇందిరమ్మ ఇళ్ళు అయితే రావు. ఇకపోతే ఎవరైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మనకి L2 లిస్ట్లో ఉన్నారో అటువంటి వాళ్లకు సంబంధించి కూడా ఒక ఫైనల్ లిస్ట్ అనేది తయారు చేసి లబ్ధిదారులను ఎంపిక చేయాలని చెప్పేసి కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అధికారులను సీరియస్గా అయితే మనకి వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఎవరైతే మనకి L2 లిస్ట్లో ఉన్నారో అటువంటి వాళ్ళందరి లిస్ట్ అనేది మనకి రెడీ అవ్వబోతుంది. సో వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు త్వరలోనే ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది అనమాట. ఫ్రెండ్స్, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి.